క్వశ్చన్ నెంబర్ 90. పెట్టుబడుల ఉపశమన విధానం సిఫార్సు చేసిన కమిటీ రాజా చల్లయ్య, మన్మోహన్, లక్డావాలా, రంగరాజ. ఆన్సర్ ఇజ్ ఈక్వల్ రంగరాజన్ కమిటీ. రంగరాజన్ కమిటీ భారతదేశంలో పెట్టుబడులను ఉపసంహరించుకునే విధానాన్ని సిఫార్సు చేసిన కమిటీ. ది ఎకానమీల పార్ట్. 91. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అమెరికా దేశంలోన, బ్రెజిల్, కెన్యానా మరియు జర్మనీ. ఇది ఏ ప్రాంతంలో ఉంది అంటాడు. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంటుంది, కేవలం ఐక్యరాజ్య సమితి అయితే. కానీ UNEP పర్యావరణ కార్యక్రమానికి సంబంధించి కెన్యాలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. కెన్యాలో పర్యావరణ కార్యక్రమానికి సంబంధించి హెడ్ క్వార్టర్. 92. కింది ఏ వాతావరణ పొరలలో ఓజోన్ పొర ఉంటుంది? ఓజోన్ పొర ఉండేది ట్రోపోస్పియరా, మీసోనా, ఎక్సో మరియు స్ట్రాటో అని ఆన్సర్లు ఇచ్చాడు. ఏ వాతావరణ పొరలో ఓజోన్ పొర ఉంటుంది? స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. స్ట్రాటోస్పియర్లో లేదా భూమి నుంచి 25 కిలోమీటర్ల దగ్గర మనకి బ్లూ రంగులో కనిపించే, నీలం రంగులో కనిపించే పొరని స్ట్రాటోస్పియర్లో దాన్ని ఓజోన్ పొర, O3 పొర అంటారు. O3 ఓజోన్ లేయర్. అది ఏ వాతావరణ పొరలో ఓజోన్ పొర ఉంటుంది? స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. స్ట్రాటోస్పియర్. 93. గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్ళు వందనా శివ, సుందర్లాల్ బహుగుణ, సునీతా నారాయణన్, వంగారి మాథాయ్. గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని ప్రారంభించింది వంగారి మాథాయ్. గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. 94 క్వశ్చన్. మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సమావేశం యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్. మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సమావేశము ఎక్కడ జరిగింది? రియో డి జనీరో, క్యూటో, జెనీవా, స్టాక్ హోమ్. మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి హ్యూమన్ ఎన్విరాన్మెంట్ని స్టాక్ హోమ్ నగరంలో నిర్వహించింది. స్టాక్ హోమ్ నగరం. 95. ఏ సంవత్సరంలో భారత పార్లమెంటు వన్యప్రాణి సంరక్షణ చట్టము చేసింది? వన్యప్రాణి సంరక్షణ చట్టం భారత పార్లమెంట్ చేసింది 1972లో. 1972లోని వన్యప్రాణి సంరక్షణ చట్టం చేసింది. 96. భారతదేశంలో ఏ నగరం తక్కువ గాలి నాణ్యత కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది? ఏ నగరం తక్కువ గాలి నాణ్యత చాలా తక్కువగా ఉండే విషయంలో ఢిల్లీ, విశాఖపట్నం, బెంగళూరు, తిరువనంతపురం. దీనిలోని ఢిల్లీ నగరము అత్యంత తక్కువ గాలి నాణ్యతని కలిగిన నగరాల్లో ముందుంటుంది. 97. భూమిపై ఉన్న మహాసముద్రాల్లో సుమారుగా ఎంత నీరు ఉంది? మహాసముద్రాల్లో ఉన్న నీరు 97% మహాసముద్రాల్లో ఇది తాగటానికి అనువుగా లేదు. మిగతా 3% మాత్రమే మహాసముద్రాలు కాకుండా మంచు మిగతా రూపాల్లో ఉంది, భూగర్భ జలంగా అలా ఉంది. దీనిలో మళ్ళీ మనం త్రాగే నీరు కొంత భాగమే ఉంటుంది. అలా 97% మహాసముద్రాల్లో నీరుంది, 3% మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 98. కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది? గ్రీన్ హౌస్ వాయువు కానిది కార్బన్ డైఆక్సైడ్, దాన్ని CO2 అంటాం, నీటి ఆవిరి మరియు మీథేన్ CH4, మరి ఆక్సిజన్ O2. ఇది మీథేన్ వరి పొలాల నుంచి రిలీజ్ అయితే అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలిగించేదే. కార్బన్ డైఆక్సైడ్ ఇది అన్ని చర్యల ద్వారా వస్తూనే ఉంటుంది. ఇది ఇది కూడా గ్రీన్ హౌస్ వాయువు కింద ఉంటుంది. నీటి ఆవిరి గ్రీన్ హౌస్ వాయువులో భాగమే. కేవలం ఆక్సిజన్ అనేది మాత్రమే గ్రీన్ హౌస్ వాయువు కాకుండా ఉంటుంది. గ్రీన్ హౌస్ వాయువు కానిది అన్నప్పుడు ఆన్సర్ ఇజ్ ఈక్వల్ ఆక్సిజన్. 99. శబ్ద కాలుష్యాన్ని ఇలా కొలుస్తారు? సెల్సియస్లోన, డెసిబెల్స్, ఫారెన్హీట్, డాల్టన్. శబ్ద కాలుష్యాన్ని కొలిచే విధానాన్ని డెసిబెల్స్ అంటారు. డెసిబెల్స్ అనేది శబ్ద కాలుష్యాన్ని కొలవటానికి ఉపయోగించే ప్రమాణం. 100వ క్వశ్చన్.
ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎన్ని? మొత్తము 17 ఉంటాయి. 2030 నాటికి వీటిని సాధించాలి. అంతకుముందు మిలీనియం గోల్స్ తీసుకున్నారు 2000 నుంచి 2015 మధ్య. మళ్ళీ అవి సాధించలేదని చెప్పి 2015-30 మధ్య 17 గోల్స్ తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17. 101 భవిష్యత్ తరాలు తమ అవసరాలను నెరవేర్చుకునే అవకాశాలను కోల్పోనీయకుండా ప్రస్తుత వర్తమాన పరిస్థితులు అవసరాలను తీర్చిదిద్దగలిగే అభివృద్ధి అన్న మాట దేనికి నిర్వచనం? ఇది నిర్వచనం కింద ఇచ్చిండు. భవిష్యత్ తరాలు తమ అవసరాలను నెరవేర్చుకునే అవకాశాలను కోల్పోవద్దు. ప్రస్తుత వర్తమాన పరిస్థితులకి అవసరాలు తీర్చాలి. అలాంటి అభివృద్ధిని అంటే రానున్న తరాలకి అందుబాటులో ఇచ్చుకుంటేనే ఇప్పుడున్న తరాలు కూడా తమకు అవసరాలను తీర్చుకునే క్రమంలో ఉండాలి. అటువంటి దాన్ని ఆర్థిక అభివృద్ధి, జీవావరణ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, లేదంటే సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిర అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా ఇప్పుడు తరాలు తమ యొక్క అవసరాలను తీర్చుకొని అభివృద్ధి చెందటాన్ని సుస్థిర అభివృద్ధి అంటాం. 102 సుస్థిర అభివృద్ధి లక్ష్యం 5 దేన్ని నిర్దేశిస్తుంది? సుస్థిర అభివృద్ధి లక్ష్యం 5 అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లోని లింగ సమానత్వము అంటే నాణ్యమైన విద్య, ఆకలి లేని సమాజం, స్వచ్ఛమైన శక్తి అన్నప్పుడు లింగ సమానత్వము సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుంది. 103 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు SDGs సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కింది వాటిలో దేనికి వర్తిస్తాయి? అన్ని దేశాలక, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రమే, భారతదేశానికి మాత్రమే, అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి ప్రపంచంలో అన్ని దేశాలకి వర్తించే విధానము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. 104 భారత రాజ్యాంగంలోని ఏ ఆధికరణ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని తెలుపుతుంది? దానిని 51వ అధికరణ, 61, 48A మరియు 51AG. 51లో మళ్ళీ 51A ఉంటుంది, 51Aలో మళ్ళీ G ఉంటుంది. ఇలా మొత్తము 3 ఆర్టికల్స్. దీనిలో ఒక ఆర్టికల్లో సబ్, మళ్ళీ సబ్లోని మళ్ళీ డివిజన్ చేశారు. దాన్ని 51AG అంటాము. భారత రాజ్యాంగంలోని పర్యావరణ పరిరక్షణ బాధ్యత అనేది, బాధ్యత అంటే విధి, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫండమెంటల్స్ సంబంధించిన డ్యూటీ విషయంలో ప్రతి పౌరుడికి పర్యావరణ పరిరక్షణ చేయడానికి ఆ ఆర్టికల్ 51AG ఉపయోగపడుతూ ఉంది. 51AG. 105వ క్వశ్చన్ మన దేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం? పర్యావరణ పరిరక్షణ దేశంలో పర్యావరణాన్ని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అది 1986 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం. భోపాల్ విపత్తు సంభవించిన సంవత్సరం? భోపాల్ విపత్తు సంభవించిన 1986, 82, 85, 84. 1984వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ భోపాల్ నగరంలో MIC అదే MIC అనే వాయువు విడుదల కావటం వల్ల అక్కడ పర్యావరణ సంబంధ విపత్తు, రసాయన సంబంధ విపత్తు సంభవించింది. దాన్నే భోపాల్ విపత్తు సంభవించిన సంవత్సరం 1984. కింది వానిలో 107 కింది వానిలో మానవ ప్రేరిత విపత్తు ఏమిటి? మానవులు ప్రేరేపించాలి. భూకంపము అది ప్రకృతి ప్రేరేపితమైంది, సునామీ ప్రకృతి ప్రేరేపితమైంది, తుఫాను ప్రకృతి ప్రేరేపితమైంది, రైలు ప్రమాదం మాత్రము మానవుడు ప్రేరేపించడం వల్ల వచ్చింది. మానవుడు ప్రేరేపించడం వల్ల వచ్చేవి అగ్ని ప్రమాదాలు మరియు రైలు ప్రమాదాలు. రసాయన ప్రమాదాలు మానవుడు ప్రేరేపించడం వల్ల వచ్చినవే. 108 రెక్టార్ స్కేల్ ఎందుకు ఉపయోగపడుతుంది? వరదల తీవ్రతను కొలవడానికి, భూకంపం యొక్క తీవ్రతను కొలవడానికి, అగ్ని పర్వత విస్ఫోటనం యొక్క తీవ్రతను కొలవడానికి, తుఫాను తీవ్రతను కొలవడానికి. అంటే తుఫానా, అగ్నిపర్వతమా, భూకంపమా, వరదల? రెక్టార్ స్కేల్ అంటేనే భూకంపం యొక్క తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేలు రెక్టార్ స్కేల్. 109 2004లో సంభవించిన భారీ సునామీ సమయంలో భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రము ప్రభావితమైంది? కర్ణాటక, గోవా, ఒడిశా మరియు తమిళనాడు. ఆన్సరు 2004వ సంవత్సరంలో సంభవించిన 2004
డిసెంబర్లో సంభవించిన సునామీ వల్ల భారతదేశంలో ఎక్కువగా నష్టపోయింది తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నము. ఇది ఎక్కువగా నష్టపోయినటువంటి రాష్ట్రం. 110 చెర్నోబిల్ అణు విపత్తు ఎక్కడ సంభవించింది? జర్మనీ, ఫ్రాన్స్, ఉక్రెయిన్, అమెరికా. చెర్నోబిల్ అణు విపత్తు సంభవించింది ఐరోపా ఖండంలోని ఉక్రెయిన్లో. ఐరోపా ఖండంలో ఉక్రెయిన్లో సంభవించిన దానిని చెర్నోబిల్ అణు విద్యుత్ విస్ఫోటనం అంటారు. జూలై 2024లో కేరళలోని వైనాడ్లో సంభవించిన విపత్తు ఏమిటి? అగ్నిపర్వత విస్ఫోటనమా, భూకంపమా, సునామీయా, కొండ చర్యలు విరిగిపడటం కేరళ 2024లోని వైనాడ్లో సంభవించిన ఒక ప్రకృతి విపత్తు. 112 2014లో హుదూద్ తుఫాను వల్ల భారతదేశంలో ఏ రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైంది? ఆంధ్రప్రదేశ్. బంగాళాఖాత తీరంలోని విశాఖపట్నం కేంద్రంగా 2014 సంవత్సరంలో హుదూద్ తుఫాను సంభవించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా హుదూద్ తుఫాను వల్ల నష్టపోయింది. 113 నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సెంటర్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC ఎక్కడ ఉంది? దేశవ్యాప్తంగా ఢిల్లీ, హైదరాబాద్, పూణే, భువనేశ్వర్. ఇది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ కేంద్రంగా షాద్ నగర్లో ఉంటుంది. 114 ఎగ్జాన్ వెల్జ్ దేనికి సంబంధించింది? ఎగ్జాన్ EXXON వెల్జ్ దేనికి సంబంధించింది? చమురు చిందు విపత్తు, హిమపాతం విపత్తు, అగ్నిపర్వత విస్ఫోటనం, కొండ చర్యలు విరిగిపడటం. ఇది చమురు చిందు విపత్తుకి సంబంధించిందే. ఎగ్జాన్ వెల్జ్ దేనికి సంబంధించింది? చమురు చిందు విపత్తుకి సంబంధించింది. 115 భూకంపానికి ముఖ్యమైన ఉపశమన కారకం ఏది? భూకంపానికి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, కొండ ప్రాంతాల్లో భవనాల నిర్మాణం, నీరు మరియు ఆహారం అందించడం, భూకంప నిరోధక నిర్మాణం. భూకంపానికి ముఖ్యమైన ఉపశమన కారకంలో ముందు భూకంప నిరోధక నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఉపశమనంలో ముందు ఉంటుంది. భూకంపానికి సంబంధించిన ఉపశమన కారకంలో ముందుది భూకంప నిరోధక నిర్మాణము. భూకంప నిరోధక నిర్మాణాన్ని చేపట్టాలి. 116 ఒడిశాలో ఏ ఏడాదిలో సూపర్ సైక్లోన్ ఏర్పడింది? సూపర్ సైక్లోన్లలో సైక్లోనే చాలా పెద్దది, అది మళ్ళీ సూపర్ సైక్లోన్ ఏ సంవత్సరం ఏర్పడింది? 1998, 97, 2000, 1999. ఒడిశా రాష్ట్రంలో 1999లో వచ్చిన దాన్ని సూపర్ సైక్లోన్గా పిలుస్తారు. 117 జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈ నగరంలో ఉంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏ నగరంలో ఉంది? ఆగ్రా, కాన్పూర్, చెన్నై, ఢిల్లీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నది ఢిల్లీ నగరంలో. నెక్స్ట్ 118 అడవుల పెంపకం లేదా అటవీకరణ ఎలాంటి విపత్తుకు ఉపశమన కారకంగా ఉంటుంది? అడవుల పెంపకం, అటవీకరణ వల్ల ఏ విపత్తు నివారించవచ్చు? అది ఉండటం వల్ల ఏ విపత్తుకి అడవుల పెంపకము లేదా అటవీకరణ ఎలాంటి విపత్తుకు ఉపశమనాన్ని కలిగించేదిగా ఉంటుంది? సునామీని అడ్డుకోవడానిక, అగ్నిపర్వత విస్ఫోటాలని నిరోధించడానిక, భూకంపాన్ని నిరోధించడానిక, లేదా వరదలు కంట్రోల్ చేయడానికంటే అడవుల పెంపకం, అటవీకరణ అనేది వరదలు నిరోధించడానికి ఉపయోగపడే ముఖ్యమైన విపత్తు కారకము. విపత్తు ఉపశమన కారకం వరదలు నిరోధించడానికి. 119 GIS అంటే ఏమిటి? GIS అంటే జనరల్ ఇంటర్నల్ స్ట్రక్చర్, జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ సోర్స్, జనరల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇది జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సిస్టాన్ని GIS అంటారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. 120 జియో ఫెన్సింగ్ ఆవిష్కరించిన వారు ఎవరు? జియో ఫెన్సింగ్ని ఆవిష్కరించిన వారు ఇవాన్ ఏ గెట్టింగ్, గ్లాడిస్ వెస్ట్,
రోజర్ ఎల్ ఈస్టన్, మైకెల్ డిమినో. మైకెల్ డిమినో జియో ఫెన్సింగ్ని ఆవిష్కరించిన సైంటిస్ట్.